హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీకైతే సరికొత్త గవర్నమెంట్ ఎన్ఐటి కాలేజ్ నుంచి మీకు జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో స్టార్టింగ్ సాలరీ నెట్ 45,000 దాకా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. నాన్ టీచింగ్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట ఇవి. సో పర్మనెంట్ గా అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి జాబ్ వచ్చినట్లయితే మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే మీరు ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకైతే వస్తుంది అనమాట. సో ఈ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకైతే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాన్ టీచింగ్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర నుంచి అయినా, తెలంగాణ నుంచి అయినా, ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు సూపరింటెండెంట్ జాబ్లు ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ జాబ్స్ ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు పే స్కేల్స్ చూసినట్లయితే సూపరింటెండెంట్ కి 35,400 రూపీస్, ఇది బేసిక్ పే మాత్రమే. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని అదర్ అలయన్సెస్ ఉంటాయి కదా, హౌస్ రెంట్ అలయన్స్ అని, ట్రావెల్ అలయన్స్ అని, డియర్నెస్ అలయన్స్ అని చెప్పి, తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని చెప్పి, ఇలాంటివన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. సో అవన్నీ కలిపిన తర్వాత 45,000 దాకా వచ్చే సాలరీ అయితే రావడం జరుగుతుంది. సూపరింటెండెంట్ జాబ్లకి అయితే 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్లకి 18,000 అయితే ఇది బేసిక్ పే. సో ఒక 25,000 దాకా అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత 27 years వరకు ఈ ఆఫీస్ అటెండెంట్ కి అప్లై చేయొచ్చు. మిగిలిన అన్ని జాబ్స్ కూడా మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, ఈ రెండు కూడా అయితే గ్రూప్ బి జాబ్స్ అనమాట. ఇవి కూడా 30 years వరకు అప్లై చేయొచ్చు. ఇవి కూడా సేమ్ శాలరీనే. తర్వాత గ్రూప్ సి జాబ్లకు కూడా అయితే మనకి ఇక్కడ టెక్నీషియన్ అని చెప్పి, జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి కూడా అయితే ఉన్నాయి. సో వీటికి కూడా 27 years వరకు అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో సూపరింటెండెంట్ జాబ్లకి మీరు ఎలాంటి డిగ్రీ పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పి ఇచ్చారు. సో మీరు బిఎస్సి, బీకామ్, బిఏ, బి ఫార్మసీ, బి ఆర్కిటెక్చర్, బీటెక్ ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లయితే మీరైతే ఈ సూపరింటెండెంట్ జాబ్లకి అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే ఎంఎస్ వర్డ్ అని చెప్పి, ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి ఇలాంటి ఉంటాయి చేశారు. సో అవైతే రావాలి. తర్వాత ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్లకి అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్ కి మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయిన, ఎంపీసీ, బైపీసీ, లేకపోతే సిఈసి అలా ఉంటాయి కదా, సో ఆ టైప్స్ అని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జూనియర్ అసిస్టెంట్ అనే గ్రూప్ సి జాబ్లు కూడా అయితే మనకి ఇక్కడ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో టైపింగ్ కంప్యూటర్ మీద కీబోర్డ్ ఉంటుంది కదా, టైపింగ్ అనమాట. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ టెక్నీషియన్ అనే జాబ్లకి గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. సో ఇవి కూడా మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్ విత్ సైన్స్ అన్నారు కాబట్టి మీరు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ చేసినట్లయితే ఈ టెక్నీషియన్ అనే జాబ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ సిఈ అని ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇంటర్ పాస్ అయిన తర్వాత మీరు రిలేటెడ్ ఐటీఐ కోర్స్ ఏదైనా చేసినా మీరైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినా సరే, మీరు ఇక్కడ ఈసీలో డిప్లొమా చేసినా, లేకపోతే ఎలక్ట్రికల్ లో డిప్లొమా చేసినా, సిఎస్సి లో డిప్లొమా చేసినా వాళ్ళైతే ఈ టెక్నీషియన్ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎలాంటి ఐటీఐ చేసినా కూడా అయితే ఈ ఫీల్డ్స్ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కేటగిరీ వైజ్ గా అయితే ఉన్నాయి. సో ఆ కేటగిరీ వైజ్ గా మీరు అప్లై చేసుకోండి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్, సో ఇదైతే గ్రూప్ బి జాబ్స్ అనమాట ఇవి. సో మీరు ఇక్కడ బిఈ ఆర్ బీటెక్ ఫస్ట్ క్లాస్ లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెకానికల్, ఈసీ డిపార్ట్మెంట్స్ లో అయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్లకి అయితే ఉన్నాయి. సో మీరు డిప్లొమా మెకానికల్ ఆర్ ఈసీ చేసిన, బీటెక్ మెకానికల్ ఆర్
లేకపోతే ఈసీఈ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో జూనియర్ ఇంజనీర్ అనే జాబ్లకి గ్రూప్ బి జాబ్ అనమాట ఇది కూడా. సో ఎలక్ట్రికల్ సివిల్ ఫీల్డ్ అయితే ఉన్నాయి. సో మీరు ఫస్ట్ క్లాస్ డిప్లొమా, సో మీరు డిప్లొమా పాస్ అయినా ఎలక్ట్రికల్లో కానీ సివిల్లో కానీ మీరైతే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. బీఈ ఆర్ బీటెక్ చేసినా ఎలక్ట్రికల్లో కానీ సివిల్లో కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇందాక చెప్పిన విధంగా సూపరింటెండెంట్ జాబ్లకి మీరు ఎలాంటి డిగ్రీ చేసినా సరే, అసలు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా అయితే అప్లై చేయొచ్చు సూపరింటెండెంట్ జాబ్లకి. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఎవరికైతే ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటున్నారో. సో మీరు ఎలాంటి ఆన్లైన్లో అప్లై చేయవసరం లేదు, డైరెక్ట్గా మెయిల్ అయితే పంపించాలి. అది ఎలా పంపించాలో కూడా చెప్తాను, కాబట్టి చివరి దాకా చూడండి. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పటికైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్ని అయితే మనం ఇప్పుడు చూసాం. సో నాన్ టీచింగ్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు, కాబట్టి అది కూడా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అది ఫిల్ చేసిన తర్వాత మీకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇంకేదైనా సర్టిఫికేషన్స్ ఉన్నా అవన్నీ అయితే మీరు పూర్తిగా జిరాక్స్లు తీసుకుని ఆ జిరాక్స్ల మీద కింద మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ చేసిన జిరాక్స్లు మాత్రమే మీరు ఆన్లైన్లో అయితే పంపించాల్సి ఉంటుంది, అంటే ఈమెయిల్ పంపించాల్సి ఉంటుంది. అవన్నీ ఒక వర్డ్ ఫైల్లో పీడిఎఫ్ ఫైల్లో అయితే మీరు సాఫ్ట్ కాపీ తీసి చేసుకుని ఒక పీడిఎఫ్ ఫైల్ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఆ జిరాక్స్లు అన్ని కూడా మీరైతే ఈమెయిల్ ఐడికి అయితే పంపించాలి. సో ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చారు, రిక్రూట్మెంట్ నాన్ టీచింగ్ @NITMZ.ac.in. సో ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ అయితే పంపించాలి. ఎలాంటి ఆన్లైన్లో పంపించాల్సిన అవసరమే లేదు. సో ఈ ఈమెయిల్ ఐడి అయితే 17th మార్చ్ లోపలైతే పంపించాలి, అంటే రేపటి లోపలైతే పంపించాలన్నమాట. రేపు midnight 12 లోపలైతే పంపించాల్సి ఉంటుంది, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు కూడా అయితే పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ కి, PWD క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, వీళ్ళు మాత్రం ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. మిగిలిన వాళ్ళు SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో 250 రూపీస్ అయితే పే చేయాలి. జనరల్ OBC క్యాండిడేట్స్ ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో ఒకవేళ మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ చూస్తున్నట్లయితే PWD క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా ఈమెయిల్ అయితే పంపించండి. ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అయితే పంపించవచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో జనరల్ OBC SC ST వాళ్ళు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరం అకౌంట్ నంబర్ ఇచ్చారు, తర్వాత IFSC కోడ్ ఇచ్చారు. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళేసి అయినా సరే మీరైతే ఈ జాబ్స్ కి అంటే దీని మీద అయితే పేమెంట్ చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్ లో కూడా అయితే మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఆన్లైన్ లో పేమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ కూడా మీరైతే ఆ PDF లో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు కంపల్సరీగా అయితే మీరు పే చేసిన తర్వాత అది కూడా పెట్టండి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్ వాళ్ళైతే అవసరం లేదు, డైరెక్ట్ గా అయితే మీరు PDF అప్లోడ్ చేసేయచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో మాత్రమే మీరు ఈ మెయిల్ ఐడికి అయితే మెయిల్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఆ PDF అనేది. సో ఇక్కడ మీరు ఇదే అనమాట annexure 1 అని చెప్పి. సో ఇదైతే అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ అని, సో ఈ బాక్స్ లో మీరు ఏం రాయకూడదు. తర్వాత మీ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఇలా క్రాస్ గా మీ సిగ్నేచర్ కూడా అయితే చేయండి ఫోటో పై నుంచి. తర్వాత మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ నేమ్, తర్వాత నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆ పోస్ట్ యొక్క డిపార్ట్మెంట్ ఏంటి అది కూడా రాయండి. తర్వాత నేమ్ ఇన్ ఫుల్, సో మీరైతే బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ లో మీ నేమ్ రాసి, తర్వాత మేల్ ఆర్ ఫీమేల్, తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అడ్రస్, తర్వాత పర్మనెంట్ అడ్రస్. సో కరస్పాండెంట్ అడ్రస్ అంటే ప్రెసెంట్ ఉన్నది, పర్మనెంట్ అడ్రస్ అంటే ఈ పర్మనెంట్ అడ్రస్ అనమాట. సో రెండు సేమ్ అయితే రెండు సేమ్ ఒకటే రాసేయండి. తర్వాత నేషనాలిటీ, రిలీజియన్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా అన్ని అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సో మీరు హై స్కూల్ ఎక్కడ చేశారు, లేకపోతే హైయర్ సెకండరీ, ఇంటర్ ఎక్కడ పాస్ అయ్యారు, డిప్లొమా ఎక్కడ పాస్ అయ్యారు, మీ స్కోర్ ఎంత, అవన్నీ కూడా అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ వరకు చదివితే అక్కడ వరకు సరిపోతుంది. తర్వాత మిగిలిన వాటికి హైఫెన్ పెట్టేయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని రాయండి. తర్వాత పర్టికులర్స్ ఆర్ టెక్నికల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, మీకు ఏదైనా స్టెనోగ్రాఫింగ్ అంటే టైపింగ్ లో కానీ హైయర్ లోయర్ అని ఉంటాయి కదా టైపింగ్ సంబంధించి, సో వాటిలో ఏదైనా సర్టిఫికెట్ ఉంటే అది రాయండి. లేకపోతే మీకు ఇంకేదైనా ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ వాటి జాబ్స్ కి అప్లై చేసేవాళ్ళు వాటిలో ఏదైనా సర్టిఫికేషన్స్ ఉంటే అవి రాయండి. సో లేకపోతే వదిలేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకపోతే హైఫెన్ పెట్టేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ కి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ లేకపోతే హైఫెన్ పెట్టేయండి. తర్వాత ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ద పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏదైనా ఉంటే రాయండి, లేకపోతే అవసరం లేదు.
తర్వాత అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్, ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆన్లైన్ లో పే చేస్తారు కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నమాట, పేమెంట్ డీటెయిల్స్. ఉమెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అక్కర్లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. సో వాళ్ళైతే ఇక్కడ హైఫెన్ పెట్టేయచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ పే చేసిన వాళ్ళు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్, ట్రాన్సాక్షన్ డేట్, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారో, బ్యాంక్ నేమ్, తర్వాత అమౌంట్ ఎంత చేశారో అది రాయండి. తర్వాత డీటెయిల్స్, టెస్టిమోనియల్స్ ఆర్ సర్టిఫికేట్స్. సో మీరైతే ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ తో మీరు జిరాక్స్ తీసి సిగ్నేచర్ చేసి అటాచ్ చేయమని చెప్పాను కదా ఇందాక. సో అవి ఏవైతే మీరు అటాచ్ చేశారో పీడిఎఫ్ లో పెట్టారో, సో అవన్నీ కూడా మీరు ఇక్కడ నేమ్ రాయండి. అంటే 10th పాస్ సర్టిఫికేట్ అని, ఇంటర్ పాస్ సర్టిఫికేట్ అని, ఒకవేళ టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే టైపింగ్ సర్టిఫికేట్, ఇలాంటివి అనమాట. తర్వాత మీ డేట్ అయితే రాయండి. తర్వాత నేమ్ అండ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత డిక్లరేషన్ బై ద క్యాండిడేట్, ఇది కూడా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా జిరాక్స్ తీసుకుని ప్లేస్, డేట్ రాసి సిగ్నేచర్ చేసి ఇక్కడ మీ నేమ్ అయితే రాయండి. సో ఇక్కడ మీకు ఎండోర్స్మెంట్ ఆఫ్ బై ఫార్వర్డింగ్ అథారిటీ అని ఉంటుంది. సో ఇదైతే వదిలేయండి ఖాళీగానే. తర్వాత సమరీ షీట్, సో ఇది కూడా అయితే మీరు క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళే అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో మీ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ కి అప్లై చేశారు, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకపోతే హైఫెన్ పెట్టేయండి. ఏదైనా అదర్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకపోతే హైఫెన్ పెట్టేయండి. తర్వాత ఇక్కడ డేట్, సిగ్నేచర్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ 13th పేజ్ వరకు అయితే ఉందన్నమాట. సో ఇదంతా అప్లికేషన్ ఫామే. ఈ పేజెస్ అన్ని అయితే మీరు జిరాక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 1 నుంచి ఇక్కడ లాస్ట్ లో 13th అని ఉంటుంది, పేజ్ నెంబర్ 13 అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ పేజ్ నెంబర్ 13. సో ఈ పేజ్ వరకు అయితే మీరు ఇదంతా అప్లికేషన్ ఫామ్ అంటే ఇదంతా అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లో మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత దాని అంతా ఫిల్అప్ చేసి దాన్ని స్కాన్ చేసి మీరైతే పీడిఎఫ్ అయితే చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇలా అయితే అప్లోడ్ చేయండి. సో ఈమెయిల్ ఐడికి అయితే డైరెక్ట్ గా పంపించాలి కాబట్టి తప్పకుండా ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు ప్రతి ఒక్క జిరాక్స్ కూడా అయితే అటాచ్ చేసి మీరైతే ఈమెయిల్ ఐడి అయితే పంపించండి. ఇందాక చెప్పిన విధంగానే రిక్రూట్మెంట్ అని చెప్పింది కదా, ఈమెయిల్ ఐడి అనేది రిక్రూట్మెంట్ non-teaching@nitmz.ac.in. సో ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు రేపట్లోగా అయితే పంపించాలి. అంటే 17th మార్చ్ లోపలైతే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఆ డేట్ మిస్ అయినట్లయితే వీటికి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో ఒకవేళ మీరు డేట్ తర్వాత చూస్తున్నారైతే ఒకవేళ మీరు వేరే గవర్నమెంట్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ వీడియోస్ లో అయితే ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ వీడియోస్ అనేవి. సో వాటిని చూసి వాటికైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, రిలేటివ్స్ గ్రూప్స్ కూడా. సో వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.